కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంక చాలామంది మనకైతే ఫోన్‌లు చేశారు. కీర తోట ఎలా ఉంది? మెసేజ్‌లు చేశారు. కీర తోట ఎలా ఉంది? నా వీడియో అన్నా పెట్టన్నా, పంపించన్నా అని. కీర తోట అయితే ఈ విధంగా అయితే ఉంది. చూసుకోవచ్చు మీరు. ఈసారి కూడా చూసుకోండి. చెట్లయితే పెరిగాయి. మనకేమంటే దీని గురించి నేనైతే కొంచెము పట్టించుకోలేదు. అందుకని అంతే. ఇది ఎట్లా ఉంది? ఇక్కడ ఎలా ఉన్నాయి? ఈ లైన్ చూద్దాం. చెట్లు చూసుకోవచ్చు. పూత అయితే కింద అయితే వచ్చింది మనకి. ఈ విధంగా అయితే కీర అయితే ఉంది. పూతనైతే చనిపోయినాయి కాబట్టి చనిపోయిన తన మనం ఏం చేయలేం దానిని. ఈ విధంగా అయితే కీర అయితే ఉంది. కొన్ని అయితే మనకు పైకి అల్లుకోలేదు, కిందనే ఇట్లా సైడ్కి అయితే పోయాయి. మనకు ఇప్పటికేం ప్రాబ్లం ఏం లేదు మన తోటకి, కీర తోటకి. ఇంకో స్ప్రేయింగ్ అట్లా చేసుకుంటే మనకి ఆల్రెడీ పూత వచ్చేసింది కాబట్టి పూత కాయగా ఇంకేం 10 దినాల్లో అయితే కాయ కూడా అయిపోతుంది. మనకు సుమారుగా ఇప్పుడైతే కొంచెం రేటు జంప్ అయిందన్నారు కీర. చూసుకుందాం ఏ విధంగా ఉంది ఏమనేది కూడా. ఇది మీకోసమైతే అప్డేట్ చేశాను. చాలా మంది కామెంట్ చేస్తున్నారు కీర 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 అని. మీరు నేను చేసిన మిస్టేక్ ఏమంటే మనము ఇక్కడ చూసుకోవచ్చు కీరకాయ కూడా ఎంత వచ్చిందో. ఈ కీరకాయ మళ్ళీ కోసుకొని తినేది కూడా అయితే ఒక వీడియో చేస్తాము. కీరకాయ కూడా చూడండి ఎంత వచ్చిందో. తోట అనేది మనము 2 నెలలు 3 నెలలు గ్యాప్ పెట్టేసాము. అందుకని కొంచెము లేట్గా అన్ని తోట వస్తుంది. మనము మన పంట అయిపోతుంటే వెంటనే పెట్టేసింటే స్పీడ్గా అయితే వచ్చిండు. అది ఇప్పటి వరకు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కీరలో అయితే పూత అయితే వచ్చింది, కాయలు వస్తున్నాయి. ఇంకైతే మనం అమ్మే స్టేజ్కి అయితే వచ్చేసాం. కీరకాయ చూసుకోవచ్చు. కీరకాయ ఇప్పుడు రేట్ ఎంత ఉందో మీరైతే మీకు తెలిసింటే కామెంట్ చేయండి, చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.